ఈ సాయంకాల సమయంలో మిమ్మల్ని స్తుతించుటకు ఘనపరచుటకు మీరు ఇచ్చినటువంటి ఆధిక్యతకే వందనములు. అందరూ బాగున్నారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు. బైబిల్లోని 3 న్యాయస్థానాలు ఉన్నాయి. ఈ 3 న్యాయస్థానాల్లో అడ్వకేటు మన దేవుడే. తండ్రి, కూర్చోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. కూర్చోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే లాయరు అడ్వకేటు ఒకటి అనుకుంటారు. కాదు. లాయర్ గారి దగ్గరికి వెళ్ళొచ్చామండి, మా కేసు వాదిస్తున్నాడండి, కానే కాదు. లా 3 సంవత్సరాలు చదివి కంప్లీట్ చేసి బార్లో ఎన్రోల్ చేసి వదిలేస్తే అతన్ని లాయర్ అంటారు. నార్త్ ఇండియాలో వకీల్ అంటారు. గాంధీ గారి టైంలో బారిస్టర్ అనేవారు. బారిస్టర్. అదే అప్పట్లో ఇక్కడ చదువు లేదు. సౌత్ ఆఫ్రికా వెళ్ళి చదువుకున్నాడు లాని. మేము చదువుకున్న టైంలో కూడా పీజీ లేదు ఇండియా విజయవాడలో. ఓన్లీ ఒక ఎంఏ ఇంగ్లీష్ ఉండేది. దానికి ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్ళాల్సి వచ్చేది, లేదంటే సిఆర్ రెడ్డి ఏలూరుకి వెళ్ళాల్సి వచ్చేది. విజయవాడలో లేనే లేదు. అట్లాగా లా చదివి ఎన్రోల్ చేసి ప్రాక్టీస్ చేయకుండా ఉన్నవాడిని లాయర్ అంటారు. అట్లా కాకుండా 3 ఏళ్ళు లా చదివి కంప్లీట్ చేసి బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసి ప్రాక్టీస్ చేసేవారిని అడ్వకేట్ అంటారు. కనుక అడ్వకేట్కి లాయర్కి తేడా చెప్పారు. మన దేవుడు కూడా అడ్వకేటే. యేసుక్రీస్తు అడ్వకేటు, పరిశుద్ధాత్ముడు అడ్వకేటు, మన తండ్రి అయిన దేవుడు అడ్వకేట్. ఎట్లా తెలుస్తుంది అంటే చూడండి, 3 న్యాయస్థానాలు ఉన్నాయి బైబిల్లో. మొట్టమొదటిది మార్క్స్ వార్త 13వ అధ్యాయం 11వ వచనం. వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినా అదే చెప్పుడి. చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు. అంటే ఇక ఈ భూలోక సంబంధమైనటువంటి న్యాయస్థానం పరిశుద్ధాత్ముడు మీకు బోధ చేస్తాడు. ఆయనే అడ్వకేట్. యేసుప్రభు నమ్ముకున్నావా? ఇదిగోండి, ఈయన యేసుప్రభు నమ్ముకున్నాడని తండ్రి కొడుకుని అప్పచెప్పేస్తాడు. రాబోయే రోజుల్లో కొడుకు తండ్రిని అప్పచెప్పేస్తాడు, అక్క చెల్లిని అప్పచెప్పేస్తుంది. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ వెస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిపోయింది. ఆ డిప్యూటీ మేయర్, డిప్యూటీ స్పీకర్ గారు కక్ష కట్టేశాడు. ఆయన తండ్రి లాంటి వాడు. అందరినీ, అన్ని మతాల వారిని, అన్ని కులాల వారిని, అన్ని ప్రాంతాల వారిని సమానముగా ప్రేమించాలి. కూర్చోండి, సరి కూర్చోండి. సమానముగా ప్రేమించాల్సిన ఆయన, తండ్రి ప్లేస్లో ఉన్న ఆయన ఒక్క చర్చిల మీద కక్ష కట్టి నోటీసులు పంపుతా ఉన్నాడు. అది ఎంత దారుణము! అందరినీ ప్రేమించాలి ఆయన. అన్ని మతాల్ని ప్రేమించాలి. మరి పర్మిషన్ లేని గుడుల్ని తీసేస్తారా? పర్మిషన్ లేని మసీదుల్ని తీసేస్తారా? ఒక చర్చి మీదే పడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి లేఖనాలు నెరవేరబోతా ఉన్నాయి. ఇప్పుడు పునాది వేస్తా ఉన్నాడు ఆయన ఆంధ్ర తెలంగాణలో. భయపడిపోతారు. యేసుక్రీస్తు ఈయన యేసు ప్రభుతో ఉండడం నేను చూశానంటే, లేదు లేదు ఆయన ఎవరో నాకు తెలియదని పేతురు
3 సార్లు బొంకినట్లుగా రాబోయే రోజుల్లో యేసు ఎవరో నాకు తెలియదు. వారు నమ్ముకున్నారు మీరు యేసుని అని అన్నప్పుడు ఏంటో ప్రిపేర్ అవ్వాలని డ్యాన్స్కి కొరియోగ్రాఫర్ లాగా యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు మనల్ని ఎవరైనా పట్టిస్తున్నప్పుడు రాబోయే దినాల్లో మనం ప్రిపేర్ అవ్వవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమయంలో నువ్వు ఏది మాట్లాడాలో అడ్వకేట్ అయిన పరిశుద్ధాత్ముడు నీకు బోధపరుస్తాడు. ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు అని రాసేవారు. ప్రసంగికుడు పరిశుద్ధాత్ముడు నాకు అర్థమయ్యేది కాదు. నా చిన్నతనంలో అది ఎక్కువగా చూసేవాడిని. బ్రదర్ ఏసన్న గారి మీటింగుల్లో కూడా ప్రసంగికులు పరిశుద్ధాత్ముడు అని రాసేవారు. ఇదేంటి ప్రసంగించేది ఏసన్న గారు కదా, ఈయనేంటి ఈయన పేరు వేసుకున్నాడు పరిశుద్ధాత్ముడు అని, ఈయన పేరు వేయకుండా అని అనుకుంటేవాడిని. మీరు మళ్ళా చదవండి 13 మార్క్స్ వార్త 13వ అధ్యాయం 11వ వచనం. వారు మిమ్మల్ని అప్పగించుటకు కొనిపోవునప్పుడు మీరు ఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి. ఆ గడియలోనే మీకేది ఇవ్వబడినా అదే చెప్పుడి. మనకి ఏదైతే దేవుడు పరిశుద్ధాత్ముడు ఇస్తాడో అదే మాట్లాడాలి. మనం చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని, అది చెప్పువాడు పరిశుద్ధాత్మే గాని మీరు కాదు. అక్కడ యేసన్న కాదు, పరిశుద్ధాత్ముడే మాట్లాడుతూ ఉన్నారు. అందుకే వాల్ పోస్టులు అలా వేశారు. రేపు భవిష్యత్తులో అప్పచెప్పాలని చూసినప్పుడు మనమేం భయపడడం అసలు. మనతో అప్పుడు ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఏం చెయ్యాలో ఆయనే పరిశుద్ధాత్ముడే ఒక అడ్వకేట్గా మాట్లాడతాడు. ఇది భూలోక న్యాయస్థానం. ఇంకొక న్యాయస్థానం ఉంది చూడండి. 1 యోహాను 2వ అధ్యాయం 31వ వచనం. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దాన్ని మీకు తెలియపరుచుచున్నాము. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. 1 యోహాను 2:1 తప్పు చదువుతున్నాను. నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాటకై ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి ఉత్తరవాది. ఇందాక పరిశుద్ధాత్ముడు అడ్వకేట్ అయ్యాడు, ఇక్కడ యేసుక్రీస్తు అడ్వకేట్. ఎందుకంటే ఉత్తరవాది అంటే ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే బైబిల్ మొత్తంలో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు యేసుక్రీస్తుని అడ్వకేట్ అని ఒకే ఒక్క చోట చెప్పబడింది. అది ఈ యొక్క 1 యోహాను 2వ అధ్యాయము 1వ వచనము. మనకి ఉత్తరవాది ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు. ఆయన మన పక్షంలో వాద్యం ఆడతాడు. చూడండి జకర్య 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 4వ వచనం వరకు. ఇప్పటికి 2 న్యాయస్థానాలు చూసాం. భూలోక న్యాయస్థానము పరిశుద్ధాత్ముడే అడ్వకేటు, పరలోక న్యాయస్థానము ఏమండి జకర్య 3 పాత నిబంధన జకర్య 3:1-4. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలువబట్టయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలవబట్టయు అతడు నాకు కనబరిచెను. సాతాను, యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో నుండి తీసిన కొర్రెవలే ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అనెను. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలవబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి, అది ఆయనకి మలిన వస్త్రాలు ఉన్నాయి, ఇది పాపుల న్యాయస్థానము. హల్లెలూయా. ఇక్కడ అడ్వకేట్ గా ఆయనకి ప్రశస్త వస్త్రములు ధరించండి. ఇదేంటండి పరలోకములో మలిన వస్త్రాలు ఉంటాయా? చూడండి యెహోషువ
మోషే దగ్గర ఉన్న యెహోషువ కాదు, ఈయన వేరే యెహోషువ. 4 యెహోషువాలు ఉన్నారు బైబిల్ మొత్తంలో. హల్లెలూయా. ఇది రెండవ అడ్వకేట్. మూడవ అడ్వకేట్ చూపిస్తాను చూడండి. రోమా 8:34. రోమా 8:34. పరలోక న్యాయాధిపతి తండ్రి మన అడ్వకేటు. శిక్ష విధించువాడెవడు? శిక్ష విధించువాడెవడో? చనిపోయిన క్రీస్తు యేసే. చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, మృతుల్లో నుంచి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, దేవుడి కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడు, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. ఇది పరలోకములో తండ్రి యొక్క అడ్వకేటు. తండ్రి దగ్గరికి సాతాను వచ్చి, అయ్యా నీ కుమారుడు మంచోడు కాదు, నీ కుమారుడు పలానా తప్పు చేశాడు అని చెప్తా ఉంటది. అప్పుడు మన తరపున తండ్రికి అడ్వకేటుగా తండ్రి స్థానంలో మన స్థానంలో విజ్ఞాపన చేస్తూ తండ్రికి చెప్తా ఉంటాడు. లేదు ఇతను తప్పు చేశాడు, నీ కుమారుడు కాదు అని అన్నప్పుడు, ఇదిగో ఇతని కొరకు నేను నా ప్రాణం పెట్టాను అని యేసుక్రీస్తు మన కొరకు తండ్రితో వాచ్యమాడతాడు. ఇది మూడవ అడ్వకేటు. పరిశుద్ధాత్మ అడ్వకేటు, యేసుక్రీస్తు అడ్వకేటు, తండ్రి అయిన దేవుని దగ్గర అడ్వకేట్గా ఉన్నాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25. ఆయన నిత్యము అడ్వకేట్గానే ఉంటాడు. మన పక్షమున వాద్యవాడే తండ్రిగా ఉంటాడు, మన పక్షమున వాద్యవాడే అడ్వకేట్గా ఉంటాడు. ఆయన న్యాయవాదిగా మన పక్షమున ఉన్నాడు. నీకు వ్యతిరేకంగా రూపొందించబడి ఆయుధం వర్ధిల్లదో వారిలో ఒంటరి వాడు 1000 మంది అగును అని సెలవిస్తున్న దేవుడు. 7:25. ఈయన తన ద్వారా దేవుని యొక్క వచ్చు వారి పక్షమున విజ్ఞాపన చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. అడ్వకేసీ, నిత్య అడ్వకేసీ, రోజు నిత్యము అనుదినము ఎల్లప్పుడూ. హల్లెలూయా, హల్లెలూయా. సాధారణ పని అది, దేవుడి పని అడ్డుకుంటా ఉంటుంది. దేవదాసయ్య గారు తన సాతాన ఎలుగులు పుస్తకంలో, ఓ సాతానా కుక్క మరిగింది, ఇది నీ పని. ఓ సాతానా సూది గుండీలు వేస్తున్నప్పుడు సూది గుచ్చుకుంది, ఇది నీ పని. ఓ సాతానా మేము రైల్వే స్టేషన్కి వెళ్ళబోతా ఉన్నాము, ఆ ట్రైన్ మిస్ అయింది, సాతానా ఇది నీ పని. వాచ్యం చెప్తా ఉన్నాము, కొంతమంది దగ్గుతా ఉంటారు, సాతానా ఇది నీ పని. కుక్కలు అరుస్తూ ఉంటాయి, సాతానా ఇది నీ పని. వాడి పని అది. నిజం చెప్పాలంటే విశ్వాసుల కంటే సాతాను కరెక్ట్గా వర్క్ చేస్తాడు. వాడు ఇంత సమయం కూడా వేస్ట్ చేయడు. వాడి పని ఏంటంటే దేవుని రాజ్యము అభివృద్ధి చెందకుండా అడ్డుపడతా ఉంటాడు, మనల్ని బతికిస్తూ ఉంటారు. హల్లెలూయా. దేవుడి నామమునకు మహిమ కలుగును గాక. రోమీయులకు రాసిన పత్రిక 8:31. ఈ 8వ అధ్యాయము చెప్పాలంటే గ్రేట్ కోర్ట్ రూమ్ అని చెప్పచ్చు. కోర్టులో ఏమేమి జరుగుతాయో అవన్నీ 8వ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో జరుగుతూ ఉంటుంది. రాస్తాడు పౌలు. ఏం చెప్పారు? 8:31. ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? దేవుడు మన పక్షాన అడ్వకేట్గా ఉన్నాడు, న్యాయవాదిగా ఉన్నాడు. ఆయన రేపు న్యాయాధిపతిగా వచ్చాడా మనం అయిపోతాం. ఆయన మన పక్షంలో ఇప్పుడు విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. రేపు న్యాయాధిపతిగా వచ్చేటప్పుడు ఆయన నమ్ముకున్న వారిని ఇటుపక్క, ఆయన నమ్ముకోని వారిని అటుపక్క
దేవదూతలు వేరు చేస్తాయి. అప్పుడు న్యాయాధిపతి అవుతాడు. నా దగ్గర త్రాసు ఉంది, నా దగ్గర జల్లెడు ఉంది, నేను జల్లించేస్తా. నా దగ్గర జల్లెడు ఉంది, నేను జల్లిస్తా. నా దగ్గర చాట ఉంది, నేను చెరుకుతా. నా దగ్గర త్రాసు ఉంది, నువ్వు తేలిపోతావు నా కుమారుడా. నువ్వు నిజముగా ఆయన శరీరముతో సమరూపములో నీ శరీరము సమరూపములో ఉంటే ఆయన వచ్చినప్పుడు ఆయనలాగే నేను ఉంటావు. రేపు కంటిన్యూ చేద్దాం. ఇవాళ దేవుడు కార్యములు అనేకమైనవి చేశాము. అన్నదాన కార్యక్రమం, మళ్ళా రేపు పొద్దున ఆరాధనకి, మళ్ళా రేపు మధ్యాహ్నం ఆరాధనకి, అనేకమైనటువంటి బయలువారంలో ఆరాధన, వీటన్నిటికీ సిద్ధపరచటం, అనేకమైన కార్యక్రమాలు. దేవుడికి నామమునకు వందనములు. కనుక ఈ అడ్వకేసీ అనేది నిత్యము ఉండేదే. మరి మోషే అవనే, దావీదు అవనే, స్టెఫెన్ అవనే, మరి పౌలు అవనే, పేతురు అవనే, వీళ్ళందరూ వారి నోటితో దేవుని మాటలు మాట్లాడి నిరూపించారు. మన జీవితంలో కూడా ఆ అడ్వకేటు తన సమయంలో, తను నిర్ణయించిన సమయంలో మన జీవితాల్లో వెలుగు ప్రసాదిస్తాడు. కంగారు పడకండి, బాధపడకండి, భయపడకండి. 13 సంవత్సరాలు ఎదురు చూశాడు దేవుడు కృప కొరకు, దేవుడు ఆశీర్వాదము కొరకు. యోసేపు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు అబ్రహాము, దేవుడు కృప ఆశీర్వాదము కొరకు. దావీదు 13 ఏళ్ళు చూశాడు. 18వ ఏట గొలియాతుని చంపాడు. వెంటనే రాజు అవ్వలేదు. రాజుగారికి బాణాలు అందించేవాడుగా పనిచేశాడు. తర్వాత 30వ ఏట అతడు రాజుగా ఉన్నాడు. దాదాపుగా 13 సంవత్సరాలు, 12-13 సంవత్సరాలు ఎదురు చూశాడు. యోసేపు 13 ఏళ్ళు చూశాడు. 25 ఏళ్ళు ఎదురు చూశాడు అబ్రహాము. 120 సంవత్సరాలు నోవాహు ఎదురు చూశాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఇంకా అభివృద్ధి చెందటానికి, ఆశీర్వాదం పొందటానికి, ఆయన కృప పొందటానికి ఇంకా ఎన్నేళ్ళు పట్టచ్చేమో. కానీ మనము నిశ్చింత యావత్తు నాపై వేసి నిబ్బరమైన బుద్ధి కలిగి యెహోవాను ఎదురు చూడండి అని. ప్రభా, మీరు సెలవిచ్చారు, వందనములు, స్తోత్రములు. మీరు మా జీవితాల్లో జరిగే ప్రతి విషయంలో మా పక్షుల వాద్యం ఆడే దేవుడు, అడ్వకేట్గా మీరు ముందుకెళ్ళి నడిపించబడి మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.